హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా సెకండ్ ఇయర్ సంబంధించి మెకానికల్ స్టూడెంట్ సంబంధించిన డిప్లొమా సెకండ్ ఇయర్ థర్మల్ ఇంజనీరింగ్ వన్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఇది కంప్లీట్గా టీజీ సిలబస్కి ఎస్బీటీఈటీ సిలబస్ ప్రకారం అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. థర్మల్ ఇంజనీరింగ్ 1. సో ఫస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక ఈ రోజు నుంచి మనం కంప్లీట్గా టాపిక్ చదువుదాము. ఫస్ట్ మనకి ఓవరాల్గా ఏదైతే సిలబస్ ఉందో దాన్ని చదువుదాము. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, అంటే మనకి ప్రీవియస్లో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము 1 by 1. ఓకేనా? సరే, ఈరోజు మనం ఇది స్టార్టింగ్ వీడియో, ఫస్ట్ వీడియో థర్మల్ ఇంజనీరింగ్ 1కి సంబంధించి. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ పర్ఫెక్ట్ గ్యాస్ లాస్, ఇది మన ఫస్ట్ యూనిట్. సో దీంట్లో 1 by 1 టాపిక్ వైజ్గా పోదాం. డిఫైన్ ద వేరియస్ టర్మ్స్ అసోసియేటెడ్ విత్ థర్మోడైనమిక్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్ నుంచి, అంటే థర్మల్ ఇంజనీరింగ్ గురించి మనకు అర్థం కావాల్సింది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి. థర్మో అంటే గనక హీట్ అని, డైనమిక్స్ అంటే గనక వర్క్ అని. అంటే హీట్ గురించి వర్క్ గురించి చదివే సబ్జెక్ట్ని ఏమంటామంటే మనం థర్మోడైనమిక్స్ అంటాం. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ హీట్ అండ్ వర్క్. ఓకేనా? థర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ హీట్ అండ్ వర్క్ ఇస్ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్స్. క్లియర్? సరే, దీంట్లో మనం చదవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే కనుక సిస్టమ్ అంటే ఏంది. సో నేను సింపుల్ లాంగ్వేజ్లో ఫస్ట్ మీకు చెప్తా, అర్థమైన తర్వాత డెఫినేషన్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రీజియన్ ద్వారా తీసుకొని ఈ రీజియన్ లోపల ఉండే మ్యాటర్ని కనుక మనం స్టడీ చేస్తే దాన్ని మనం సిస్టమ్ అంటాం. వాట్ ఈస్ ద సిస్టమ్? ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్. It is a region in that space the matter to be studied is called as a system. ఓకేనా? సరే, ఈ సిస్టమ్స్ ని మనం త్రీ టైప్ గా డివైడ్ చేసినాం. సిస్టమ్స్ ని 3 టైప్ గా డివైడ్ చేసినాం. ఒకటి ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఒక చిన్న బెలూన్ తీసుకున్నా. ఈ బెలూన్ తీసుకొని దాన్ని బాగా ఊపినాం, అంటే బ్లో చేసినాం. బ్లో చేయడం వల్ల ఇది ఏమైంది, బిగ్ బెలూన్ గా మారిపోయింది. ఓకేనా? సో బెలూన్ పెద్దగైంది. ఈ బెలూన్ ని మనం టైట్ గా ఇక్కడ కట్టేసినాం, అంటే గాలి పోకోకుండా, లోపల ఉన్న మాస్ ఏదైతే ఉంటుందో ఆ మాస్ రాకోకుండా. అదేవిధంగా మనం బ్లో చేసినప్పుడు హీట్ వస్తుంది కదా, అంటే హీట్ నథింగ్ బట్ ఎనర్జీ రాకోకుండా మనం దాన్ని టైట్గా కట్టేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ బెలూన్ని టైట్ కట్టేస్తే మాస్, అంటే లోపల ఉన్న గ్యాస్ బయటకు వస్తుందా రాదు. అంటే మాస్ ట్రాన్స్ఫర్ అయితే జరగదు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుందా జరగదా? నువ్వు ఎంత టైట్ కట్టినా లోపల ఉన్న హీట్ కొంతసేపటికి కూల్ అయిపోతుంది, అంటే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ చదివే టాపిక్ మాస్ అండ్ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏదైతే నేను టైట్గా కట్టినానో దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి, రెండు వెళ్ళిపోతాయి, మాస్ వెళ్ళిపోతుంది, ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. టైట్ కట్టినాను అనుకోండి, మాస్ ట్రాన్స్ఫర్ కాదు, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ సిస్టమ్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓన్లీ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. అంటే క్లోజ్డ్ సిస్టంలో మాస్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. ఓపెన్ సిస్టమ్ అంటే ఇది ఓపెన్ చేసేస్తే ఏమవుతుంది, ఎయిర్ వెళ్ళిపోతుంది, ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. అంటే మాస్ అండ్ ఎనర్జీ ఆర్ ట్రాన్స్ఫరబుల్ is called as a open system. The energy only transferable without transformation of mass is called as a closed system. అర్థమవుతుందా? ఓపెన్ సిస్టమ్ అంటే మాస్ అండ్ ఎనర్జీ ఆర్ ట్రాన్స్ఫరబుల్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫరబుల్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాస్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఇది అజంప్షన్ సిస్టమ్. ఎగ్జాంపుల్, యూనివర్స్ తీసుకుంటాము. మాస్ అండ్ ఎనర్జీ either ట్రాన్స్ఫరబుల్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ is called as ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే మాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే ఓపెన్ సిస్టమ్, ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే క్లోజ్డ్ సిస్టమ్. మాస్ అండ్ ఎనర్జీ ఏదర్ ట్రాన్స్ఫరబుల్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ఉంటే దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. అది మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్. సో మనం ఏదైతే ఇక్కడ రాసినామో, అంటే ఇక్కడ యాడ్ చేసినామో ఈ పీపీటీలో, సో ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ సిలబస్ అయితే మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి మన క్లాసెస్లో నుంచి 1% కూడా బయటికి వెళ్ళే ఛాన్సే లేదు క్వశ్చన్. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకుని చదువుదాం మనం. ఓకే, సరే. నెక్స్ట్ 1.2 తీసుకుంటే ఇక్కడ మనకి ఏమడినాడు, ప్రాపర్టీస్ అడిగినాడు ఫస్ట్. సో ప్రాపర్టీస్లో ఏం చదువుకుందాం. సో దీన్ని మనం ఎరేజ్ చేద్దామా. ప్రాపర్టీస్లో ఏం చదువుకుంటామంటే ఇంకా ప్రాపర్టీస్ని 2 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. ఒకదాన్ని ఏమంటాం, ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాము, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఐ అంటే ఇక్కడ ఏముంది, ఐ ఉంది కాబట్టి మనం ఇండిపెండెంట్ ఆన్ మాస్ అంటాము, దీన్ని మనం డిపెండ్ ఆన్ మాస్ అంటాం. అంటే మాస్ పైన డిపెండ్ అయ్యే ప్రాపర్టీని ఏమంటాము, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. వాట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ? ద ప్రాపర్టీ విచ్ ఇస్ డిపెండ్ ఆన్ ద మాస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏమి, ద ప్రాపర్టీ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ మాస్. అంటే ఇది మాస్ పైన డిపెండ్ అవుతుంది, ఇది మాస్ పైన డిపెండ్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా అంటే, ఒక హాట్ వాటర్ తీసుకున్నాం. ఈ హాట్ వాటర్ని అంటే ఒక బకెట్లో తీసుకున్నాను, అదేవిధంగా ఒక చెంబులో తీసుకున్నాను అదే వాటర్ని. సో నేను ఇక్కడ టెంపరేచర్ చూసినా, ఇక్కడ టెంపరేచర్ చూసినా, ఈ రెండు టెంపరేచర్లు సేమ్ ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ, మాస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ అయితే ఉండవు కదా, ఒకటేసారి చెక్ చేస్తే. సో టెంపరేచర్ అనేది డిపెండ్ అవుతా ఉందా? డిపెండ్ కావడం లేదు, ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి టెంపరేచర్ అనేది ఇండిపెండెంట్ ఆన్ మాస్ అనేది. సో దాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ కింద చెప్పచ్చు. సరే, ప్రెజర్ తీసుకున్నా, అది కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. అదే నేను వాల్యూమ్ తీసుకుంటే, ఇక్కడ వాల్యూమ్
పెద్దగా ఉంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇక్కడ వాల్యూమ్ చిన్నగా ఉంది, అంటే వాల్యూమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ డెన్సిటీ తీసుకుంటే డెన్సిటీ ఇది చిన్నగా ఉంది కాబట్టి తక్కువ వస్తుంది, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది. అర్థమైందా పాయింట్? సో ఏదైతే మాస్ పైన డిపెండ్ అవుతాయో దాన్ని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాము, డిపెండ్ కాంది అంటే ఇండిపెండెంట్గా ఉండేదాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. క్లియర్గా అర్థమైందా? ఇది మనకు సంబంధించిన ఇది ప్రాపర్టీస్ గురించి. సరే, ప్రాపర్టీస్ అర్థమైనాయి. నెక్స్ట్ ఏం అర్థం కాల మనకు? స్టేట్ అనేది అర్థం కాల. స్టేట్ అంటే ఏంటి అంటే కనుక ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏది క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ మన వికెట్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాట్ అనుకుందాం, బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ తిరిగితే మనకు 1 పాయింట్ ఇస్తాం, ఇదంతా బౌండరీ. సో ఇక్కడ వికెట్స్ ఉన్నాయి, సో ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇక్కడ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి బౌలర్ బాల్ వేస్తాడు, ఇతను కొడతాడు, ఇదంతా జరుగుతుంది. మనం ఏమనుకున్నామంటే ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు, అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ వరకు వస్తే ఒక రన్ అనుకున్నాం, అంతే కదా క్రికెట్లో. సో ఏ అనే పాయింట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం టెక్నికల్గా ఏమంటామంటే దీన్ని స్టేట్ అంటాం. స్టేట్. వాట్ ఈస్ ఎ స్టేట్? ఇట్ ఈస్ ఎ జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ చూడండి, మనం ఒక బౌండరీ లోపల ఉన్న దాని గురించి స్టడీ చేస్తున్నామంటే ఇది మనం సిస్టమ్ అనుకోవచ్చా? వాట్ ఈస్ ఎ సిస్టమ్? ఇట్ ఈస్ అ రీజియన్ ఇన్ దట్ స్పేస్ ద మ్యాటర్ టు బి స్టడీడ్. లోపల ఉండే మ్యాటర్ని మనం స్టడీ చేస్తాం అంటే సిస్టమ్. ఈ సిస్టమ్ లోపల ఉండే ఒక పాయింట్ ఏమంటున్నాం? స్టేట్ అంటున్నాం. మరి బి అనే పాయింట్ ఏమవుతుంది? ఇది కూడా ఒక స్టేట్ అవుతుంది, ఏ అనేది కూడా ఒక స్టేట్ అవుతుంది, అంతేనా? తర్వాత ఏ నుంచి బికి వచ్చే ఈ దారి, ఈ పాత్ ఏదైతే ఉందో దీన్నే పాత్ అంటాం. పాత్. వాట్ ఈస్ అ పాత్? ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. సో మనకి స్టేట్ అంటే ఏమి? ఇట్ ఈస్ జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్. పాత్ అంటే ఏమి? ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇవి రెండు అర్థమైన. ప్రాసెస్ అంటే ఏమంటే ఒక స్టేట్ ని ఒక పాత్ ని కలిపి ప్రాసెస్ అంటాం. ప్రాసెస్. సో అప్పుడు ఇది కూడా ప్రాసెసే కదా? అవును, ఇది కూడా ప్రాసెసే. మరి సైకిల్ అంటే ఏంది? రెండు ప్రాసెస్ ని కలిపి సైకిల్ అంటాం. అర్థమైందా క్లియర్గా? వాట్ ఈస్ ఎ స్టేట్? ఇట్ ఈస్ జస్ట్ 1 పాయింట్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఈస్ అ పాత్? ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. వాట్ ఈస్ అ ప్రాసెస్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేట్ అండ్ పాత్. వాట్ ఈస్ అ సైకిల్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసెస్. అర్థమైంది కదా పూర్తిగా? ఓకే. నెక్స్ట్ టెంపరేచర్ గురించి చెబుతాం. టెంపరేచర్ అంటే ఏంది? టెంపరేచర్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్. సరే, మరి హీట్ అంటే ఏంది? రెండు ఒకటేనా? హీట్ అన్న టెంపరేచర్ రెండు ఒకటేనా? జాగ్రత్త వినండి. టెంపరేచర్ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆర్ కోల్డ్నెస్. జస్ట్ ఇది ఒక వాల్యూ. హీట్ అంటే ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. రెండు టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ మనం హీట్ కింద తీసుకుంటాము. ఒక్కొక్క టెంపరేచర్ అంటే ఒక్కొక్క వాల్యూని టెంపరేచర్ కింద తీసుకుంటాం. క్లియర్ కదా? సరే, టెంపరేచర్ అర్థమైంది. టెంపరేచర్ మనం ఏం చదువుకోవాలా? టైప్స్ ఆఫ్ టెంపరేచర్ తీసుకుంటే, అంటే యూనిట్స్ తీసుకుంటే మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ ఒకటి ఉంటుంది, కెల్విన్ ఒకటి ఉంటుంది, ఫారెన్హీట్ ఒకటి ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో మనం ఫారెన్హీట్ గురించి ఎందుకు మాట్లాడము అంటే మనం యూజ్ చేసేది ఓన్లీ కెల్విన్ కాబట్టి. ఎందుకు కెల్విన్ మాత్రమే యూజ్ చేస్తామంటే మనం యూజ్ చేసేది ఎస్ఐ సిస్టమ్స్ మాత్రమే కాబట్టి కెల్విన్ని తీసుకుంటాను. అర్థమైందా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇస్తే కెల్విన్లో మార్చాలంటే ఏం చేయాలా? 273ని యాడ్ చేయాల్సి వస్తుంది కెల్విన్లో కన్వర్ట్ చేసేకి. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీస్ అని అనుకోండి, 273 యాడ్ చేసి 283 కెల్విన్ అని రాసుకుంటాం. క్లియర్ కదా పాయింట్? ఓకే. నెక్స్ట్ హీట్ అండ్ వర్క్ అనే 2 కాన్సెప్ట్స్ వస్తాయి. హీట్ అంటే ఏంది, వర్క్ అంటే ఏందని మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ తీసుకుంటే మనం సిస్టమ్కి ఎప్పుడు కూడా, అంటే ఎగ్జాంపుల్ ఒక ఇంజన్ అనుకోండి, ఇంజన్కి మనం ఏమిస్తాము? డిఫాల్ట్ ఎప్పుడు కూడా మనం హీట్ ఇస్తాము. అది మనకి ఏమిస్తుంది? వర్క్ ఇస్తుంది. హీట్ ఎట్లా ఇస్తాము మనము? హీట్ ఏం కదా, పెట్రోల్ కదా, డీజిల్ కదా ఇచ్చేది మనము. అవును, మనం పెట్రోల్ డీజిల్ ఇస్తాము, అది లోపల కంబషన్ జరుగుతుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్ మనం హీట్ ఇస్తున్నామని. ఓకే. సో ఈ సిస్టమ్కి మనం హీట్ ఇస్తాము, అది మనకి ఏమిస్తుంది? వర్క్ ఇస్తుంది. సో జనరల్గా సిస్టమ్కి మనం ఏమి ఇవ్వాలా? హీట్ ఇవ్వాలా, అది మనకి ఏమిస్తుంది? వర్క్ ఇస్తుంది. అంటే ఇది జనరల్ ప్రాసెస్. అంటే హీట్ మనం ఇస్తే సిస్టమ్కి ప్లస్ సింబల్, వర్క్ బయటకు వచ్చినా కూడా ప్లస్ సింబల్. క్లియర్ కదా ఇంతవరకు? అలా కాకోకుండా వర్కే మనం ఇచ్చినాము, వర్క్ మనం ఇస్తున్నాము, హీట్ బయటికి రావాలా అని అడిగినాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? నెగిటివ్ అంటాం. అది పాసిబిలిటీ కాదు కదా, వీడు పిచ్చోడు ఉన్నట్లున్నాడు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేసినాడు? ఇక్కడ నుంచి బండి ఏ అనే స్టేషన్ నుంచి బి అనే స్టేషన్ వరకు బండి రన్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఒక బైక్ తీసుకున్నాడు, బైక్ని రన్ చేసుకుంటూ పోయినాడు. ఏ దగ్గర నుంచి బి దగ్గర పోయినాడు. బి దగ్గర పోయిన తర్వాత ఏం గుర్తొచ్చింది? న్యూటన్ థర్డ్ లా గుర్తొచ్చింది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సరే, నేను బండికి పెట్రోల్ వేయించిన, ఇంతవరకు వచ్చిన, అంటే డిస్టెన్స్ అది ఇచ్చింది నాకు. నేను ఈసారి ఏం చేస్తా? బండి ఎక్కడి నుంచి ఉందో అంటే బి దగ్గర నుంచి ఎనికి దొబ్బుకుంటూ వస్తా. సో నేను వర్క్ ఇస్తాను, నా పెట్రోల్ నాకు ఎనికి రావాలా అని అడిగినా అనుకోండి, ఇది పాసిబిలిటీ అవుతుందా? సో మనం వాడిని ఏమంటాం? వీడెవడో తిక్కోడు ఉన్నట్లున్నాడు అంటాం, అంతే కదా? సో అంటే నెగిటివ్ అంటాం. ఆ నెగిటివ్నే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. మనం సిస్టమ్కి హీట్ ఇవ్వాలా, అది మనకు వర్క్ ఇస్తుంది, పాజిటివ్. లేదు నేనే వర్క్ ఇస్తాను, నెగిటివ్, నాకు హీట్ నెగిటివ్. క్లియర్గా అర్థమైందా కాన్సెప్ట్? సో ఎగ్జామ్లో మనకు దీనిపైన ఫస్ట్ రేట్ నుంచి క్వశ్చన్ 100% అడుగుతాడు. ఓకేనా? అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ సిగ్నల్ సైన్ని, మీన్స్ ప్లస్ మైనస్ని. క్లియర్? సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. డిఫైన్ ద స్పెసిఫిక్ హీట్స్. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంది? స్పెసిఫిక్ హీట్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ తీసుకున్నా, వాటర్ని వేడి చేసుకుంటాను,
దీంట్లో థర్మామీటర్ పెట్టి చూస్తే, సో టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నాకే అప్రాక్సిమేట్ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. ఓకేనా. సో నేను ఇక్కడ కింద నుంచి ఏమిస్తా, హీట్ ఇచ్చిన హీట్ ఇవ్వడం వల్ల ఈ టెంపరేచర్ 40 నుంచి 41 డిగ్రీస్ వచ్చేకి నేను ఎంతైతే హీట్ సప్లై చేసినానో దాన్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. అంటే 1 డిగ్రీ రైజ్ ఆఫ్ టెంపరేచర్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. అర్థమైందా? సో స్పెసిఫిక్ హీట్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఏమి, ప్రెజర్ని కాన్స్టెంట్ పెట్టి లోపల ప్రెజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హీట్ చేసేటప్పుడు ప్రెజర్ మారుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ని మారుకోకుండా కాన్స్టాంట్గా పెట్టి హీట్ ఇచ్చినప్పుడు 1 డిగ్రీ రైజ్ కావాలంటే ఎంత హీట్ మనం ఇవ్వాలా అని చెప్పేది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్. అలా కాకుండా వాల్యూమ్ని కాన్స్టాంట్గా పెట్టి, అంటే లోపల వాల్యూమ్ పెరగకుండా తగ్గకుండా, అంటే కుక్కర్లో పెట్టాం హీట్ ఇస్తాను, 1 డిగ్రీ రైజ్ అయ్యేకి ఎంతైతే హీట్ ఇవ్వాల్సి వస్తుందో దాన్ని మనం ఏమంటాము, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏమి, 1 డిగ్రీ రైజ్ కావాలా. ఎలా రైజ్ కావాలా, ప్రెజర్ని కాన్స్టెంట్ పెడితే సిపి, వాల్యూమ్ని కాన్స్టెంట్ పెడితే సివి. కాన్సెప్ట్ ఏమి, 1 డిగ్రీ పెరగాల. 1 డిగ్రీ పెరిగేది కాన్సెప్ట్ అంటే 1 డిగ్రీ పెరిగేకి మనం సప్లై చేసే హీట్ అనేది మన యొక్క కాన్సెప్ట్. క్లియర్? సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమి, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్సైడ్ ద ఇంజన్ ని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. అంటే ఒక ఇంజన్ లోపల డెవలప్ అయ్యే ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఎంథాలఫీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనకు. ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎంథాలఫీని హెచ్ అంటాము, ఎంట్రోపీని పై కానీ లేదా ఎస్ కానీ రాస్తాం, స్మాల్ ఎస్ కానీ పై కానీ రాస్తాం. ఓకే. సరే, ఎంథాలఫీ అంటే ఏంది? ఎంథాలఫీ అంటే కనుక అంటే క్యాపిటల్ హెచ్ అంటే ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినామో మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరిగాయి అంటే నథింగ్ బట్ వీలే, సిపిసిబిలు. సో దాన్ని మనం ఏమంటాం, ఎంథాలఫీ అంటాం. ఎంట్రోపీ అంటే ఎంత టైములో 1 డిగ్రీ పెరిగిందని చెప్పేది ఎంట్రోపీ. అర్థమవుతుందా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నామంటే, ఎగ్జాంపుల్కి రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కేజీ ఫ్లోర్ తీసుకున్నాం మనం. ఎగ్జాంపుల్కి గోధుమ పిండి తీసుకున్నాం. తీసుకొని దీంతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 చపాతీస్ చేసినారు అనుకోండి. ఇంట్లో మదర్ 20 చపాతీస్ చేసినారు. సో 1 కేజీతో ఎన్నైతే చపాతీలు చేస్తారు దాన్ని మనం ఏమంటాం, ఎంథాలఫీ అంటాం. ఇది ఎంథాలఫీ. మనం 1 కేజీ ఇచ్చినాము, 20 చేసినారు, 1 అవర్లో లేదా 30 మినిట్స్లో 20 మినిట్స్లో ఈ టైంని మాట్లాడినాం అనుకోండి, దాన్ని మనం ఎంట్రోపీ అంటాం. అర్థమైందా? సో ఎంత టైంలో చేసినారనేది ఎంట్రోపీ, ఎంత క్వాంటిటీ చేసినారనేది ఎంథాలఫీ. క్లియర్గా అర్థమైందా? ఇది రఫ్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ మీకు అర్థమైన దానికోసం. క్లియర్ ఇంతవరకు? సరే, ఫ్లో వర్క్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఇంతకుముందు మాట్లాడినాం కదా, మనం హీట్ ఇస్తాం, అది వర్క్ ఇస్తుంది. దాని గురించి మనం డీటెయిల్గా ప్రాబ్లమ్స్లో చదువుతాం. ఓకేనా? సరే, ఇంకా నెక్స్ట్ టాపిక్ చెప్పినప్పుడు కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండి, చూద్దాం. సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు అంటే, డిఫైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమంటే, 2 డిఫరెంట్వి కలిసి ఒకటిలాగా ఫామ్ అయినాయి అనుకోండి, దాన్ని ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు నీట్గా అర్థమవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ బాత్కి పోయినాం అంటే స్నానానికి పోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక బకెట్లో నార్మల్ వాటర్ని పెట్టుకుంటాం, అంతేనా. సో ఒక గిన్నె తీసుకుంటాం, ఈ గిన్నెలో వాటర్ని హీట్ చేస్తాం ఫస్ట్. అంటే వాటర్ని హీట్ చేసినప్పుడు దీని యొక్క టెంపరేచర్ ఒక 80 డిగ్రీస్ ఉంటుంది. దీని యొక్క టెంపరేచర్ నార్మల్ రూమ్ టెంపరేచర్ 40 అనుకుందాం. ఓకేనా? సో హీట్ చేసిన తర్వాత ఏదైతే హీట్ చేసినామో ఈ వాటర్ తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తాం. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇవి 2 కలిపేసిన తర్వాత అంటే వేసిన తర్వాత ఇవి 2 కలిసి ఒకటి ఏదో 60 డిగ్రీస్కో 70 డిగ్రీస్కో టెంపరేచర్ వస్తుంది కదా 2 కలిపిన తర్వాత. దీన్ని మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం. 2 డిఫరెంట్ కలిపి ఒకలా ఫామ్ అవుతుందని ఈక్విలిబ్రియం అంటాం. 2 డిఫరెంట్ టెంపరేచర్ కలిపి ఒక టెంపరేచర్గా మారుతుందని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. క్లియర్? నెక్స్ట్, జీరోన్త్ లా అంటే వెన్ 2 బాడీస్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఒక ఏబిసి అనే 3 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్కి అర్థం చేసుకోండి. ఏబి అనే పర్సన్కి ఎన్నైతే మార్కులు వచ్చినాయో ఏబికి ఎన్నైతే మార్కులు వచ్చినాయో సికి అన్నే మార్కులు వచ్చినాయి. అయితే సి మార్కులు బితో ఏతో సమానం కదా. ఏబికి ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో అన్నే మార్క్స్ సికి వచ్చినాయి. సి మార్కులు సి మార్కులు బితో సమానమే కదా. అది చెప్పింది జీరోంతలా. కానీ మార్కులు చెప్పలేదు, టెంపరేచర్ చెప్పినాడు. వెన్ 2 బాడీస్ ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ ఆల్సో ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్, ఇది జీరోంతుల. నెక్స్ట్, థర్మోడైనమిక్ లాస్ 2 ఉంటాయి మనకు. ఒకటి ఫస్ట్ లా అంటాము, సెకండ్ లా అంటాం. ఫస్ట్ లాని ఏ విధంగా రాస్తామంటే, ఫస్ట్ లాని ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ ఓన్లీ అని చెప్తాం. ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ ఓన్లీ. ఎనర్జీస్ మనం క్రియేట్ చేయలేము, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చగలం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గాలి కావాలా, నేను ఫ్యాన్ వేసుకుంటా, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు
మెకానికల్ ఎనర్జీ, దీని మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు విండ్ ఎనర్జీ. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది తప్ప ఫ్యాన్ని డైరెక్ట్ క్రియేట్ చేయలేను, పవర్ని డైరెక్ట్ క్రియేట్ చేయలేను. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ మార్చుకోవాలంతే తప్ప. ఓకే అని ఫస్ట్ లా చెప్పింటాడు. సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, ఒకటి క్లాసియస్ స్టేట్మెంట్, ఇంకోరు కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో క్లాసియస్ స్టేట్మెంట్ దేని గురించి చెప్పింటుంది అంటే టెంపరేచర్ గురించి చెప్తుంది. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఎంట్రోపీ గురించి చెప్తుంది. అసలు ఇంటెన్షన్ ఏమంటే టెంపరేచర్ ఎప్పుడు హయ్యర్ నుంచి లోయర్కి వస్తుంది తప్ప లోయర్ నుంచి హయ్యర్కి పోదు అనేది ఇక్కడ పాయింట్. కానీ రివర్స్లో చెప్తాడు ఎలా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు హయ్యర్ టెంపరేచర్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. ఇంపాసిబుల్ అన్నాడు. క్లియర్. నెక్స్ట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్. ఏదైనా మెషిన్కి మనం అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వకపోతే అవుట్పుట్ రాదు అని చెప్పేది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ అని చెప్పేది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. క్లియర్ కదా, రెండు కూడా క్లియర్. సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది, ఈక్విలిబ్రియం నేర్చుకున్నాం. ఈక్విలిబ్రియం అర్థమైంది, జీరోంతులా అర్థమైంది, లాస్ట్లో ఫస్ట్ లా అర్థమైంది, సెకండ్ లా అర్థమైంది. ఇంకేం నేర్చుకున్నాం మనం, ఫస్ట్ లా ప్రకారంగానే క్లోజ్ సిస్టంలో NFEE ఎనర్జీ ఫ్లో నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. ఏంది కథ అంటే మనకి ఇక్కడ జౌల్స్ లా అని ఒకటి వచ్చి ఉంటుంది. జౌల్స్ లా ప్రకారం ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటాడు. ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే DT. సో ఇంటర్నల్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటాడు. సో దాని ప్రకారంగా మనం ఏం రాసింటాం, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు MCV T2 - T1 అని రాసుకుంటాం సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ నుంచి. ఓకే, యాక్చువల్ కాన్సెప్ట్ ఏమి, జౌల్స్ లా ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఫంక్షన్ టూ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ వల్లే మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఫామ్ అవుతుందని చెప్పేది జౌల్స్ లా. దాని ప్రకారంగా రాసుకున్నాం, ఫార్ములా రాసుకున్నాం, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమి, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఏం నేర్చుకుంటామంటే Q ఈజ్ ఈక్వల్ టు U + W రాసుకుంటాం. ఎనర్జీస్ కెనాట్ బి కన్వర్టెడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అన్నాడు కదా, దాని ప్రకారం ఈ ఫార్ములా రాసింటాం. ఇక్కడ Q అంటే ఎవరు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, Q అంటే హీట్, U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, W అంటే వర్క్. అర్థమైంది ఎంతవరకు? సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు Q వాల్యూ కావాలంటే U వాల్యూ కావాలంటే ఈ Wని ఈ సైడ్ పంపిస్తే ఈక్వల్ టు ఇట్లా రాసుకుంటా. అర్థమైంది ఎంతవరకు? Q హీట్, వర్క్, ఇంటర్నల్ ఎనర్జీ. ఎనర్జీస్ ఎప్పుడైనా తీసుకుంటే ఎనర్జీస్ మనం చదువుకుంటాం ఫిజిక్స్లో. ఎనర్జీస్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, తర్వాత డేటమ్ ఎనర్జీ అంటాం. సో ప్రెజర్ ఎనర్జీ తీసుకుంటే PV ఫార్ములా, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. కైనటిక్ ఎనర్జీ తీసుకుంటే ½ mv². ఇక్కడ వెలాసిటీ, ఇది వెలాసిటీ, ఇది స్మాల్ వి రాసుకోండి కావాలంటే వాల్యూమ్. డేటమ్ ఎనర్జీ అంటే దాని హైట్ వల్ల వచ్చేది. ప్రెజర్ ఎనర్జీ ప్రెజర్ వల్ల, కైనటిక్ ఎనర్జీ వెలాసిటీ వల్ల, డేటమ్ ఎనర్జీ హైట్ వల్ల వచ్చే ఎనర్జీస్. సో ρGH అని రాసుకుంటాం. గుర్తున్నాయి ఫార్ములాస్ ఇవి, ఫిజిక్స్లో వచ్చింటాయి మనకు ఫస్ట్ ఇయర్లో. సో దీని ప్రకారంగా ఇక్కడ ఫార్ములాని ఎలా కన్వర్ట్ చేస్తాం, Q - W ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఎవరు, P1V1 ఉండొచ్చు ప్లస్ ½ mv1² ఉండొచ్చు, ρGH1 ఉండొచ్చు అని రాసుకుంటాం కదా. దీన్నే మనం నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అంటాం. సో నాన్ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ డిరైవ్ చేయమంటే దీన్ని డిరైవ్ చేస్తాం. సేమ్ నేను ఏదైతే రాస్తానో అదే రాస్తాం. దీనిపైన ప్రాబ్లమ్స్ ఇస్తే ఏమి ఇస్తాడు, ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఏదో ఒక వాల్యూని ఇస్తాడు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమంటాడంటే నెగ్లెక్ట్ డేటమ్ ఎనర్జీ, వాల్యూమ్ ఇస్తాడు, ప్రెజర్ ఇస్తాడు, వెలాసిటీ ఇస్తాడు, మాస్ ఇస్తాడు, Q ఇస్తాడు, Wని కనుక్కోమంటాడు. ఒక ఈక్వేషన్ లాగా రాసుకొని ఏదైతే కనుక్కోమన్నారో దాన్ని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ అని ఒక సైడ్ పంపించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది? ఈ టైంలో ప్రాబ్లమ్ చేద్దాం మనం. ప్రీవియస్ ఇయర్లోకి ఇచ్చిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా చేద్దాం, 1 by 1 చేద్దాం నిదానంగా. ఓకే, సరే, ఒక ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పైన, ఫస్ట్ లా పైన ఏమి ఇచ్చినాడంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సిస్టమ్ ఎగ్జిక్యూట్ ద సైక్లింగ్ ప్రాసెస్ డ్యూరింగ్ ద హీట్ ట్రాన్స్ఫర్, వర్క్ డన్ ఫాలోస్ వాట్ ఈస్ ద వర్క్ డన్ అట్ ద 4th పాయింట్. వర్క్ డన్ కనుక్కోమన్నాడు 4th పాయింట్లో. సరే, ఏమి ఇచ్చినాడు అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర 20 kilojoules ఆఫ్ హీట్ ఈస్ సప్లైడ్ అంటే 3 kilojoules ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అన్నాడు. మీరు ఏం చేయద్దండి, సింపుల్గా నేను చెప్పినట్టు ఒక రఫ్ డయాగ్రామ్ రాసుకోండి అంతే. ఎగ్జామ్లో కూడా అంతే, ఇలా రాసుకోండి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్కి నేను ఏమి ఇచ్చినాను, 20 kilojoules ఆఫ్ హీట్ సప్లైడ్. హీట్ ఎంత ఇచ్చిన, ఈ సైడ్ హీట్ రాసుకుందాం, ఈ సైడ్ వర్క్ రాసుకుందాం. 20 kilojoules ఆఫ్ హీట్ సప్లైడ్ కాబట్టి లోపలికి ఇచ్చిన ఆరో మార్క్. 3 kilojoules ఆఫ్ వర్క్ డన్. వర్క్ డన్ ఎంత, బయటకు ఇచ్చిన వర్క్ డన్ ఎంత, 3 kilojoules. సో ఇక్కడ 3 రాద్దాం. వర్క్ డన్ హెడ్డింగ్ పైన రాసినాం కాబట్టి అవసరం ఉంది, ఇక్కడ డైరెక్ట్ 3 రాద్దాం. ఇది 20, ఇది 3. క్లియర్. నెక్స్ట్ పాయింట్లో 2 kilojoules ఆఫ్ హీట్ ఈజ్ రిజెక్టెడ్. రిజెక్ట్ అంటే ఇట్లా బయటికి. 4 kilojoules ఆఫ్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే 4 kilojoules ఆఫ్ వర్క్ ఈజ్ డన్. 10 kilojoules ఆఫ్ హీట్ ఈజ్ సప్లై. 10 kilojoules ఆఫ్ హీట్ సప్లై చేసినాం. 8 kilojoules ఆఫ్ వర్క్ ఈజ్ డన్. డన్ కంటే బయటకు వచ్చింది.
మనం ఇస్తే ఇట్లా లోపలికి యారో మార్క్, బయటకు వస్తే ఈ విధంగా. ఓకే, ఫోర్త్లో 5 kilojoules ఆఫ్ హీట్ ఇస్ సప్లైడ్, మరి 5 kilojoules ఆఫ్ హీట్ ఇచ్చినాం. అయితే ఇప్పుడు ఫోర్త్ కండిషన్ ఏంది? సో ఇప్పుడు చూడండి, ఓవరాల్గా ఇక్కడ టోటల్గా హీట్ ఎంత ఇచ్చినా మనం టోటల్గా వర్క్ ఏం జరిగిందో చూద్దాం. ఎలా చూడాలా? మనము హీట్ ఇవ్వాలి, అది పాజిటివ్ కాబట్టి ఇది ప్లస్, హీట్ రిజెక్ట్ అయితే మైనస్, మనం ఇస్తే ప్లస్, వర్క్ బయటకు వస్తే ప్లస్, బయటకు వస్తే ప్లస్. ఇప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత? 20 ప్లస్ 10 30 ప్లస్ 5 35. 35 నుంచి 2 తీసేస్తే 33. అంటే ఏంది? క్యూ వాల్యూ 33. 8 ప్లస్ 4 12 ప్లస్ 3 15. ఇది 15. ఏది? ఇది వర్క్ డన్ వాల్యూ. సో ఫార్ములా ఏమి? క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ అనేది ఫార్ములా. సో ఎప్పుడైనా క్వశ్చన్ క్యూలో కానీ డబ్ల్యూలో కానీ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం యూని అజ్యూమ్ చేసుకోవచ్చు 0 అని చెప్పి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. క్యూ వాల్యూ ఎంత? 33. డబ్ల్యూ వాల్యూ ఎంత? 15. అయిపోయిందా? మనం W4ని మనం కనుక్కోవాలి కదా క్వశ్చన్లో. సో ప్లస్ W4. సో ఇప్పుడు నాకు W4 వాల్యూ కావాలా అంటే W4 వాల్యూ ఈ 15 ఈ సైడ్ పంపిద్దాం. 33లోంచి 15 పోతే 18 కదా. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 18 kilojoules. సో ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్ వచ్చింది. కాబట్టి మనం ఏం రాయాలి కండిషన్? ప్లస్ అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. కాబట్టి ఫోర్త్ కండిషన్లో అంటే W4లో 18 kilojoules ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అని కన్క్లూజన్ రాయాలి. ప్లస్ సింబల్ వచ్చింది కాబట్టి. ఒకవేళ మనకు మైనస్లో ఆన్సర్ వచ్చింటే 18 kilojoules ఆఫ్ వర్క్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్ అని కండిషన్ రాయాలి. ఆ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్లో. అర్థమైంది క్లియర్గా? సరే, నెక్స్ట్ పర్ఫెక్ట్ గ్యాసెస్లో మనకి నంబర్ ఆఫ్ లాసెస్ ఉన్నాయి. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, రెగ్నాల్స్ లా, జౌల్స్ లా, ఇట్లా డిఫరెంట్ లాస్ అని ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, యాజ్ యూజువల్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.